హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ డూ యూ నో వేర్ ఐ యామ్ ఎట్ రైట్ నౌ? లిటరలీ నేను చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది లొకేషన్ అదంతా. లెట్స్ గో. నేను వచ్చేసి ప్రజెంట్ అయితే వాయనాడ్ హాస్టల్లో ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ. చుట్టూ టీ ప్లాంటేషన్స్ మధ్యలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఈ ప్రాపర్టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత చెప్తాను, బికాజ్ ఇప్పుడైతే సైట్ సీయింగ్కి వెళ్ళిపోవాలి. ఈరోజు నేను సైట్ సీయింగ్ కోసం వెళ్తున్నా. సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళడానికి నేను బస్ తీసుకుంటున్నాను అనమాట. ఇనిషియల్గా బస్ స్టాప్ కోసం ఆటోలో వెళ్తున్నా. ఆటోస్లో కూడా వెళ్ళొచ్చు సైట్ సీయింగ్ ప్లేసెస్కి, బట్ గ్రూప్ అయితే నాకు ఎక్స్పెన్సెస్ కొంచెం తక్కువ అయ్యేది. బట్ నేను ఒక్కదానే కదా, అండ్ ఆటోస్ ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 2000 పర్ డే సైట్ సీయింగ్ కోసం. సో నేను అందుకని చెప్పేసి కొంచెం బడ్జెట్లో వెళ్దామని చెప్పేసి బస్సెస్కి వెళ్తున్నా. చూడాలి ఎంత కవర్ చేయగలను, ఏం చేయగలను అనేది. సో నేను ఫస్ట్ వెళ్తున్న లొకేషన్ ఎడక్కల్ కేవ్స్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 3 బస్సెస్ మారాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ నేను మెప్పాడి వచ్చాక, సో హాస్టల్ నుంచి మెప్పాడి నుంచి కల్పెట్ట రావాలి. అండ్ కల్పెట్ట నుంచి దెన్ సుల్తాన్ బത്തേరికి వెళ్ళాలి. అండ్ సుల్తాన్ బത്തേరి నుంచి బేసిక్గా ఎడక్కల్ కేవ్స్కి బస్సు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను సుల్తాన్ బത്തേరి బస్ ఎక్కాను. అండ్ మేబీ దీనికి ఒక 1 hour జర్నీ పడుతుంది బేసిక్గా ఆ లొకేషన్కి వెళ్ళడానికి. అక్కడ నుంచి మేబీ ఇంకొక 15 minutes ఎడక్కల్ కేవ్స్కి. సో అందుకే నేను మార్నింగ్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 7:30కే స్టార్ట్ అయ్యాను నేను హాస్టల్ నుంచి. బికాజ్ డేలో అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎంత టైం పడుతుంది ఇవన్నీ నాకు తెలియదని. సో టు బి ఆన్ ద సేఫర్ సైడ్. ఎడక్కల్ కేవ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయా. ఇప్పుడు నడవాలి ఎంట్రీ పాయింట్ దగ్గరికి. ఎడక్కల్ కేవ్స్ పార్కింగ్ నుంచి ఎంట్రీ పాయింట్కి ఆల్మోస్ట్ 800 meters. అండ్ లిటరల్లీ కంప్లీట్గా అప్పేల్ అనమాట. ఎక్కేసరికి దూరం తిరిగిపోతుంది. దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్. అండ్ ఇక్కడ నుంచి చాలా స్టెప్స్ ఎక్కితే అప్పుడు ఎడక్కల్ కేవ్స్ మెయిన్ పాయింట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇలా గోల్డెన్ స్టెప్స్ వస్తాయి. అండ్ ఒక పాయింట్లో లిటరలీ 90 degrees యాంగిల్స్లో స్టెప్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ గో. బేసిక్గా రాక్స్ మధ్యలో అంత చిన్న స్పేస్ నుంచి. దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. సో మీరు టాప్ రీచ్ అయితే ఈ వ్యూ పాయింట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ అలానే మెయిన్ కేవ్స్ కూడా మీకు అక్కడే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు ఉన్న రాక్ క్రేవింగ్స్ అవన్నీ. అండ్ దీనికి సమ్ సిగ్నిఫికెన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇఫ్ మీరు గైడ్ తీసుకుంటే యూ మైట్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ కార్వింగ్స్. ఇది ఎప్పుడు లిటరలీ 6000 BC టైమ్ కార్వింగ్స్ అనమాట. అందుకే లైక్ దిస్ కేవ్ ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ స్పాట్. ఇప్పుడైతే నేను ఇంక వెళ్ళిపోతున్నాను. ఎంట్రీ పాయింట్ వరకు రావడం ఒక ఎత్తు అయితే, ఆ పైన లోపల కేవ్స్ వెళ్ళడం ఇంకో ఎత్తు అనమాట. బేసిక్గా ఆల్మోస్ట్ 90 degrees యాంగిల్లో స్టెప్స్ ఉంటాయి. దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ అనిపించింది ఎక్కడానికి. ఇట్స్ లైక్ అమ్మో. ఆల్సో వన్ మోర్ టిప్ ఏంటంటే, బెటర్ షూస్ వేసుకొని రండి బికాజ్ ఇట్ గెట్స్ ఈజియర్ అనమాట. ఎందుకంటే అంత అప్హిల్ అలా ఉంటుంది కాబట్టి చెప్పుల కంటే షూస్ అయితే బెటర్. వెళ్తున్న నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఫ్యాంటమ్ రాక్. ఇది జస్ట్ 5 kilometers అలా ఎడక్కల్ కేవ్స్ నుంచి. కాకపోతే ఇది కూడా ఆల్మోస్ట్ ఆ రాక్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 1 kilometer నడవాలన్నమాట. సో దానికోసమే నడుస్తున్నాను ప్రజెంట్ అయితే. దట్ ఈస్ బేసిక్లీ ఫ్యాంటమ్ రాక్. బేసిక్గా ఈ లొకేషన్కి ఎందుకు వస్తారు అంటే, దట్ రాక్ ఈజ్ న్యాచురలీ ఫార్మ్డ్ అనమాట. స్కల్ షేప్లో ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ ప్లేస్ అనేది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట వయనాడ్లో. ఇప్పుడు వచ్చేసి కరపూజ డ్యామ్ అని ఒకటి ఉంది. అండ్ అలానే నెలార్చల్ వ్యూ పాయింట్ అని. సో ఆ 2 places వెళ్ళాలన్నమాట. నేను ఇందాక ఎక్కడైతే ఆటో దిగానో అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి ఈ వ్యూ పాయింట్స్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. గూగుల్ మ్యాప్స్లో అయితే జస్ట్ 10 kilometers చూపిస్తుంది ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి. సో
ఏదైనా బస్సెస్ ఉంటాయా లేకపోతే ఆటోసా అనేది చూసి దాన్ని బట్టి వెళ్ళాలి. ఆపోజిట్లోనే బస్ స్టాప్ ఉంది, బట్ ఫస్ట్ మీనంగడి వెళ్ళాలంట, అక్కడి నుంచి కరపూస డ్యామ్. బట్ ఆఫ్ కోర్స్ అదైతే లాంగ్ రూట్ చెప్పాలి అంటే. సో ఐమ్ థింకింగ్ ఇఫ్ ఆటో ఏమైనా దొరికితే డైరెక్ట్ కరపూస డ్యామ్ కనుక్కుందామని చెప్పేసి. సో చూడాలి. ఇదే ఆ కరపూస డ్యామ్. ఈ ఆల్మోస్ట్ డ్యామ్ కి పక్కనే కట్టిన అడ్వెంచర్ పార్క్ అనమాట. లైక్ యూ విల్ గెట్ ద వ్యూ ఆఫ్ డ్యామ్ ఫ్రమ్ హియర్. అండ్ అలానే చాలానే అడ్వెంచర్ రైడ్స్ లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. లైక్ జిప్ లైన్ కానీ, ద డ్రాప్ కానీ అండ్ వేరేవి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద డ్యామ్ అనమాట బేసిక్గా. ఇన్ కేస్ మీరు కనుక లంచ్ టైంలో వచ్చేలా అయితే ప్లాన్ టు ఈట్ అవుట్ సైడ్, బికాజ్ లోపల ఏం లేవు. అలాగా ఐస్ క్రీమ్, పాప్కార్న్కి సెట్ పెట్టుకోవాల్సి వస్తుంది లంచ్. సో జిప్ లైన్ చేయాలి అనుకుంటే ఎంట్రీ గేట్ నుంచి ఈ వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకొస్తారు ఇన్ ఆర్డర్ టు డూ ద జిప్ లైన్. అండ్ దిస్ జిప్ లైన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈ వయనాడ్ ఏరియాలోనే. అండ్ మళ్ళీ మనం ఈ జిప్ లైన్ త్రూ ఆ పార్క్ లోపలికి వెళ్ళిపోతాం. సన్సెట్ పాయింట్ అనుకున్నాను కానీ అక్కడ బస్సెస్ అంత అవైలబుల్ ఉండవంట. సో ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్. బేసిక్గా హాస్టల్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. సో వీ థాట్ లైక్ మేమిద్దరం డిన్నర్కి వెళ్దామని చెప్పేసి. ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ ఎంత డెలీషియస్గా ఉందంటే మేము ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కటి చాలా చాలా బాగున్నాయి. మీకు కనుక కోకోనట్ మిల్క్ టచ్ ఇష్టమైతే కర్రీస్లో దాన్ని లవ్ ఇట్ అనమాట. మేమైతే కోకోనట్ మిల్క్ బేస్ ఉన్న చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము అండ్ అలానే సార్ట్ ఆఫ్ మండీ రైస్ ఆర్డర్ చేసాము. సో మీకు ఈ హాస్టల్ ప్రాపర్టీ చూపించాలి. నేను ఇప్పటివరకు వెళ్ళిన హాస్టల్స్లో అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్టల్స్ అని చెప్పచ్చు. వేర్ మొత్తం టీ ప్లాంటేషన్స్ మధ్యలో అండ్ ఎక్కడంటే అక్కడ బెంచెస్ ప్రొవైడ్ చేసి, యుల్ హ్యావ్ వర్క్ స్టేషన్ ఏరియా, ఏ స్మాల్ ట్రీ హౌస్ అండ్ అలానే హ్యామాక్ ఉంటుంది అక్కడ కూర్చోవాలి అనుకుంటే. అండ్ ఆల్సో చేంబ్రా పీక్ లిటరల్లీ మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ డామ్సే కాదు, సింగిల్ రూమ్స్ అలా కూడా అవైలబుల్ ఉన్నాయి. చుట్టుపక్కల లిటరల్లీ మీకు ఇలా ఉంటుంది అన్నమాట, చాలా స్పేషియస్. అండ్ ఆల్సో మీకు ఇండోర్ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ అలానే ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చుట్టుపక్కల ఊరికే అలా ట్రెక్కి అలా కూడా వెళ్ళొచ్చు అనమాట టైంపాస్కి. ఈవెన్ అలా చుట్టుపక్కల ట్రెక్కి వెళ్ళినప్పుడు కూడా వ్యూస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ వన్ సచ్ ప్లేస్. మేము వెనకాల వాక్కి వెళ్ళినప్పుడు. అండ్ ఆల్సో యుల్ హ్యావ్ బాన్ఫైర్ ఇన్ ద నైట్. సో మై డే హ్యాస్ స్టార్టెడ్ అనమాట. నేను ఇప్పుడు బనాసురా డ్యామ్కి వెళ్తున్నాను అండ్ కల్పేట బస్ స్టాప్లో ఉన్నా. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి బనాసురా డ్యామ్ అండ్ మెన్ముటి వాటర్ ఫాల్స్ అండ్ ఫ్యూ అదర్ వ్యూ పాయింట్స్, అలానే వీలైతే హనీ మ్యూజియం కూడా. సో ఇది అనమాట ప్లాన్. సో బస్ వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ మెన్ముటి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాను అనమాట. బేసిక్గా నెక్స్ట్ బనాసురా డ్యామ్ వెళ్తున్నాను అండ్ దీనికి ఆటో మాట్లాడేసుకున్నా. బేసిక్గా బస్ స్టాప్ నుంచి ఈ ప్లేసెస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 200 ఛార్జ్ చేస్తున్నారు విక్ ఫర్ వెయిటింగ్ అండ్ ఆల్. సో ఐ థాట్ ఇట్స్ ఫైన్. సో అందుకని చెప్పేసి ఇంకా ఆటోని తీసేసుకున్నా బనాసురా డ్యామ్ బస్ స్టాప్ నుంచి. ఆ టాప్ నుంచి వస్తున్నాయి వాటర్ ఫాల్స్ అయితే, బట్ దానికి వెళ్ళాలి అంటే ఇక్కడ రోప్స్ అవన్నీ కట్టారు. ఆ రోప్స్ పట్టుకొని అలా వెళ్ళొచ్చు ఆ పై వరకు, బట్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు. యాక్చువల్లీ ఆ పైకి వెళ్ళడానికి ఇంకో వే ఉందంట. సో అక్కడ పీపుల్ కనిపిస్తున్నారు. సో మెయిన్ రోడ్ నుంచి వెళ్తే విల్ బి ఏబుల్ టు రీచ్ దట్ పాయింట్ ఆల్సో.
సో ఇటు రైట్ వెళ్ళాను కదా ఇందాక, మనం స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట టాప్ వ్యూకి వెళ్ళాలంటే. సో మీరు పైకి వెళ్ళాలంటే మాత్రం ఇటు వెళ్ళండి. ఇది ఆ పైకి వచ్చాక వాటర్ ఫాల్స్. ఇప్పుడు డ్యామ్ దగ్గరకు వచ్చాను, లోపలికి వచ్చా. బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనం బస్ తీసుకోవాలి పైకి వెళ్ళడానికి. సో వెయిట్ టైం ఉంటుంది అనమాట. పీపుల్ వెయిట్ చేస్తున్నారు కదా, సో అక్కడ వెయిట్ చేసి వీ కెన్ టేక్ ఏ బస్ ఆర్ ఐ థింక్ వాక్ కూడా చేయొచ్చు, అది మన ఇష్టం. వ్యాన్ కావాలంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలంట. సో టికెట్ కౌంటర్ ఒకటి ఉంది. సో నేనైతే వ్యాన్లోనే వెళ్తున్నాను, నాకు నడిచే ఓపిక లేదు. వ్యాన్కి 2 waysకి కలిపి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఫైన్ అనిపించింది. సో దిస్ ఇస్ ద డ్యామ్. ఇక్కడ మీకైతే బోటింగ్, జిప్ లైన్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా డ్యామ్ కి ఇటు సైడ్ అనమాట, ఇంకో సైడ్ అంతా వాటర్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కనుక కిడ్స్ ఉంటే దర్ ఇస్ ఆల్సో ప్లే ఏరియా అనమాట ఇక్కడ కిడ్స్ కోసం. నేను ప్రెసెంట్ కర్లాడ్ లేక్ అని వచ్చాను. సో బేసిక్గా జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ ఫ్రమ్ బనాసుర డ్యామ్ అనమాట. సో అందుకని చెప్పేసి సరే ఇది కూడా కవర్ చేద్దామని. సో ఇదే అనమాట లేక్. యూ కెన్ డూ బేసిక్గా బోటింగ్, కయాకింగ్ అలా ఈ లేక్లో. నెక్స్ట్ ఇంకా కల్పేట బస్ స్టాప్ వెళ్ళాలి. అక్కడ వెళ్ళి తినేసి దెన్ వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్తాను. సో అది ప్రెసెంట్ ప్లాన్. అయితే నేను మళ్ళీ ఈ రెస్టారెంట్కే వచ్చాను బికాజ్ నాకు ఫుడ్ పిచ్చిగా నచ్చేసింది అనమాట. ఎస్పెషలీ దట్ నూల్ పరాటా, ఆ కర్రీ కానీ అండ్ ఆల్సో ద బిర్యానీ ఈజ్ సో గుడ్. సో మళ్ళీ నాకు ఛాన్స్ రాదని చెప్పేసి ఈరోజు లంచ్ కూడా అక్కడే చేయడానికి వచ్చా. ఇదే ఆ రెస్టారెంట్, అలీబాబా అండ్ 41 డిషెస్. ఇక్కడ రెస్టారెంట్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, అసలు మిస్ అవ్వద్దు మీరు వయనాడు వచ్చేలా అయితే. ఈవెన్ ఈరోజు ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో దే హ్యావ్ బ్రాంచెస్ ఇన్ మున్నార్, త్రివేంద్రం, తిరుసూర్. సో ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు ఆ లొకేషన్స్కి వెళ్తే ఇఫ్ మీకు కుదిరితే యూ కెన్ ఆల్సో ట్రై దేర్. ఇప్పుడైతే కల్పెట నుంచి వైత్రిక్ బస్ తీసుకొని హనీ మ్యూజియంకి వచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ హనీ అండ్ అలానే హనీతో చేసే వ్యాక్స్ అలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో వాటి యూజెస్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్సో అక్కడ హనీ మేకింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అండ్ అసలు హనీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ హనీ ఎక్స్ట్రాక్ట్ చేశాక కూడా హౌ దే ప్రాసెస్ ఇట్ అదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారనమాట. ఇప్పుడు పుక్కోడ్ లేక్ వచ్చాను. ఇక్కడ చాలా రష్గా ఉంది, అసలు చాలా మంది జనాలు ఉన్నారనమాట. యాక్చువల్లీ నేను వచ్చేసరికి 5 అయిపోయింది. సో 5కి బోటింగ్ క్లోజ్డ్. సో జస్ట్ లేక్ చూసి చుట్టుపక్కల చూసి ఇంకెళ్ళిపోవడం. సో దిస్ ఈస్ ద లేక్. యాక్చువల్లీ ఇందాక వెళ్ళిన కార్లాడ్ లేక్ కంటే అయితే ఇది పెద్దగానే ఉంది. ఇదంతా మనం వాక్ చేయొచ్చు అండ్ కయాకింగ్ కూడా ఉంది ఇక్కడ. లేక్ బయటే జస్ట్ ఒక యానిమల్ కింగ్డమ్ టైప్ ఉందన్నమాట. యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ బర్డ్స్, రెప్టైల్స్. సో మనం ఆ బర్డ్స్ని ఫీడ్ చేయొచ్చు డైరెక్ట్గా వెళ్ళి. అండ్ అలానే కొన్ని రెప్టైల్స్ ఉన్నాయి, వాటితో కూడా పిక్చర్స్ దిగచ్చు. అండ్ దెర్ ఇస్ ఆల్సో టాకింగ్ బర్డ్. సో ఇది మనం హాయ్ ఆర్ బాయ్ చెప్తే ఒక్కొక్కసారి రెస్పాండ్ అవుతుంది అనమాట. Hello.
అండ్ ఆల్సో వేరియస్ అదర్ బర్డ్స్ కానీ ర్యాబిట్స్, క్యాట్స్ అలా కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే నేను లక్డీ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చా. ఇంకొక టర్న్ ముందుకెళ్తే బేసిక్గా చుర్రం వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ ఒక మెలిక తిరగాలంతే. సో మీరు ఆ వ్యూ పాయింట్కి కూడా వెళ్ళొచ్చు మీకు టైం ఉంటే, వెళ్ళాలి అనుకుంటే. సో ఇక్కడికి వచ్చే ఆన్ ద వేలో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి. లైక్ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఫ్లోటింగ్ మార్కెట్ ఒకటి ఉంది. సో ఇన్ కేస్ మీకు టైం ఉంటే అవన్నీ కూడా మీరు కవర్ చేయొచ్చు. యూజువలీ వ్యూ పాయింట్ దగ్గర సన్సెట్ అది బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు కనుక టైం ఉంటే ఈ వ్యూ పాయింట్ దగ్గరికి రండి. సో ఐ ఫైనలీ కేమ్ టు ద రూమ్. ఇంకా కంప్లీట్గా టైర్డ్ అయిపోయాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హాస్టల్ చుట్టుపక్కల బేసిక్గా ఒక్కొక్కసారి యానిమల్ సైటింగ్స్ అవుతాయంట. లైక్ లెపర్డ్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ అలా. సో నైట్ టైం అంటే మార్నింగ్ టైం యూ కెన్ వాక్ అరౌండ్, బట్ నైట్ టైం మాత్రం లైక్ ప్రిమిసెస్లోనే ఉండడానికి ట్రై చేయండి, రాదర్ దాన్ లైక్ గోయింగ్ ఫార్ అలాగంటే. ఈవెన్ వాళ్ళు బోర్డు మీద కూడా పెట్టారు రిగార్డింగ్ దస్. నేనైతే ఈ ప్లేసెస్ చూసాను, బట్ ఇవి కాకుండా ఇంకా అదర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి విజిట్ చేయడానికి. సో నేను ఇదంతా లిస్ట్ ఇచ్చేస్తున్నాను మీకు. ఇన్ కేస్ మీకు టైం ఉంటే మాత్రం యూ కెన్ ఆల్సో ట్రై విజిటింగ్ దీస్ ప్లేసెస్. అండ్ వచ్చేసి హనీ మ్యూజియంలో ఏమేమి తీసుకున్నా అనేదానికి హనీ తీసుకున్నాను బేసిక్గా. లైక్ వన్ ఈజ్ అజ్వైన్ హనీ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలాగా. అండ్ ఇంకొకటి వచ్చేసి కాశ్మీరీ హనీ సంథింగ్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ డయాబెటీస్. సో ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ వ్యాక్స్ ఒకటి తీసుకున్నాను, లైక్ కాలు మడమలకి కానీ లేకపోతే లిప్ బామ్ లాగా ఇలా డిఫరెంట్ వేస్లో యూస్ అవుతుందంట. అండ్ ఆల్సో దీస్ బాటిల్స్ బేసిక్గా ఇది కోల్డ్ అలానే హెడేక్ ఆర్ పెయిన్స్ వాటికి హెల్ప్ అవుతుంది అని చెప్పారు. అండ్ నేను ఇలాంటిది ముందు కూడా యూజ్ చేశాను అండ్ నిజంగానే చాలా బాగా వర్క్ అవుతుంది అని నాకు తెలుసు, బికాజ్ నేను యూజ్ చేశాను కాబట్టి. నేను ఇవి మళ్ళీ కొనడానికి వేరే దగ్గర హైదరాబాద్లో ట్రై చేశాను కానీ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. సో లక్కీలీ ఇక్కడ దొరికేసరికి నేను తీసుకున్నాను ఇంకా. సో యా, దిస్ ఇస్ ద షాపింగ్ ఐ డెడ్ హియర్. ఇన్ కేస్ ఇఫ్ మీరు కూర్గ్ ఆర్ వాయనాడ్ ఏరియాస్ వస్తే అవకాడోస్ ఆర్ రియలీ చీప్. మనకు అక్కడ ఒక అవకాడో 100 రూపీస్కి అలా దొరుకుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి లిటరలీ 5 అవకాడోస్ 6 అవకాడోస్ 100-150కే దొరుకుతున్నాయి. లైక్ ఇంకా నేను హాస్టల్లో క్లీనింగ్ లేడీ దగ్గర తీసుకున్నాను. మీకు ఆ ఛాన్స్ ఉంటే తీసుకోండి, బికాజ్ అవకాడోస్ ఆర్ రియలీ కాస్ట్లీ అండ్ అలానే దే ఆర్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. సో యా, అదొకటి. అండ్ యా, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. మేబీ నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ అగైన్. టాటా, బాయ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.